నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాగునీరు రాక అవస్థలు పడుతున్నాం. సైదాపురం మండలం రామసాగరం గ్రామంలో రాజకీయ కారణాలతో నీటిని వదలకపోవడంతో అవస్థలు పడుతున్నామంటూ నిరసన ర్యాలీ చేపట్టిన మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానికులు. సస్పెండ్ చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. గూడూరులోని ఆర్టీసీ డిపోలో ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో పాల్గొని మాట్లాడిన యూనియన్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున. ఆసక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు. రాజా వీధిలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో 70 ఏళ్ల వయసున్న మహిళ కుట్టిన దుస్తులను ప్రదర్శించిన అనంతరం మాట్లాడిన సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. గత 15 రోజులుగా గ్రామంలో తాగునీరు సరఫరా కావడం లేదని, రాజకీయ కారణాలతో నీరు వదలకుండా అడ్డుకుంటున్నారని మాజీ ఎంపీటీసీ సభ్యురాలు వసంతలక్ష్మి, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్య నాయుడు తెలిపారు. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామంలో స్థానికులు నిరసన ర్యాలీ చేపట్టారు. సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామంలో గ్రామస్తులు తాగునీరు రావడం లేదని నిరసిస్తూ గ్రామ వీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక వాటర్ ట్యాంక్ నుండి ఈ ర్యాలీ జరిగింది. గ్రామంలో తాగునీటి విడుదల చేయాలంటూ వారు నినదించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు వసంతలక్ష్మి, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్య నాయుడు తదితరులు మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా తాగునీరు రాకుండా వైకాపాకు చెందిన వారు చేస్తున్నారని ఆరోపించారు. 15 రోజుల క్రితం కార్యదర్శిగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. మోటార్లు అన్ని బాగున్నా నీరు వదలడం లేదని స్థానిక సర్పంచ్ అడ్డుకుంటున్నారని తెలిపారు. పంచాయతీలో నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని తెలిపారు. తాగునీరు రాకపోవడంతో క్యాన్ల నీటిని కొనుగోలు చేసి తాగుతున్నామని వారు వివరించారు. గ్రామం నుంచి రామసాగరం పంచాయతీ తూరుపొల్ల గ్రామం నుంచి నేను మాజీ ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. లక్ష్మి. గత 15 రోజుల నుంచి మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది. పంచాయతీ వారు అసలు నీళ్ళ గురించి అసలు పట్టించుకోవట్లేదు. ఒకవేళ వేసినా కూడా పోయి వాళ్ళని దౌర్జన్యం చేయడం, అక్కడ స్వానర్లు ఇవ్వకుండా స్వానర్లు ఎత్తుకొని చేసేయడం, అదేమనంటే ఇట్లా గొడవలు చేస్తూ ఉన్నారు. మేము సెక్రటరీ గారికి కంప్లైంట్ చేశాము. సెక్రటరీ గారు ఒక మనిషిని పెట్టి వేపిస్తే కూడా ఈరోజు మళ్ళీ ఆ మోటార్ పోకముందే మళ్ళీ వచ్చి మళ్ళీ గొడవలు చేసి మళ్ళీ స్వానర్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ మాదిరిగా ఇట్లా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. నేను గత 27 సంవత్సరాలు ఎప్పుడు ఇలాంటి సమస్య ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైము. ఈ పంచాయతీలో ఇదే ఫస్ట్ టైంగా నేను చూస్తున్నాను. ఇట్లా కానీ వీధులు చిమ్మడం కానీ, ప్లస్ సైడ్ కాలువలో వచ్చే క్లీనింగ్ కానీ, వాటర్ సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం అనేసి 6 days ఒకసారి వాటర్ వేయడం జరిగింది. ఇప్పుడు వాటర్ ఉన్నా కూడా మళ్ళీ మోటార్లు ఆపేయడం. రాణి మాట్లాడుతున్నాను. మా ఊరికి గ్రామంలో నీళ్ళు దాదాపు 15 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. గ్రామ సర్పంచ్ గారు నీళ్ళు వేయకుండా ఆపేస్తున్నారు. ఇంట్లో చాలా ఇబ్బందిగా, పిల్లలకి మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. గ్రామం మొత్తం మీద ఏదన్నా తూరుకొండ, రామసాగరము, సైదాపురం మండలము మాకు నీళ్ళు అయితే వదలడం లేదు. నీళ్ళు అయితే వారానికి ఒకసారి వదిలేడు. ఇప్పుడు వారం నుంచి నీళ్లు లేవు. నీళ్ళ కాడ పోతే స్వానాలు ఎత్తుకోపోయినారు, తాళాలు వేసారంటున్నారు. అదేంటి ఆ సమస్య నీళ్లు వదలాలి. ఎవరైందో నాకు తెలీదు. ఆడ తాళాలు వేసారు, రేటు స్వానాలు ఎత్తుకోపోయారని చెప్పారు. వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. గ్రామ ప్రజలు కూడా నా దృష్టికి చేసుకొచ్చారు. తర్వాత మేము సెక్రటరీ గారికి ఫోన్ చేసి మనుషులు వెళ్తే అక్కడికి ఈ సర్పంచ్ గారు వేస్తే మేమే వేయాలి, ఇంకెవరో వేయడానికి వీల్లేదని రామసాగరంలో కానీ హ్యాబిటేషన్ తూర్పుకోణంలో కానీ నీళ్లు వదలనీయకుండా అవి కూడా ఇప్పుకొని వెళ్ళిపోవడం జరిగిందని నీళ్ళు వేసేవాళ్ళు చెప్పడం జరిగింది. కావున గ్రామంలో నీళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది.
ఈ ఇబ్బందిని ఉన్నతాధికారుల దృష్టికి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుతున్నాము. అలాగే ఎక్కడ వీధుల్లో చేయటం కానీ ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ ఈ పంచాయతీ వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఇప్పుడు జరగలేదు. ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో బిల్లులు అధిక మొత్తంలో బిల్లులు చేయించుకొని బ్లీచింగ్ శానిటేషన్ చేసామని వీధి లైట్లు వేసినామని అది జనరల్ ఫండ్ 4.5 లక్షలు ఉంది. 15th ఫైనాన్స్ 9,70,000 ఇలా ఉందని మేము ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నాము. కానీ 15 లక్షలు పంచాయతీలో డబ్బులు పెట్టుకుని కూడా ఇక్కడ నీళ్లు వేయకుండా ఒకవేళ వేసిన వాళ్ళని కూడా దబాయించి నీళ్ళు లేదని దబాయించడం చాలా ఇబ్బందిగా ఉంది. సర్పంచ్ గారిని కూడా కోరుకుంటున్నది ఈ నీళ్లు వేసి గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా. ఈ కార్యక్రమంలో నాయకులు స్థానికులు పాల్గొన్నారు. డక్కిలి మండలంలోని దగ్గవోలు గ్రామంలో కొలువైన శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చోరీ సొత్తుతో పాటు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి సిఐ ఏవి రమణ, ఎస్ఐ శివశంకర్రావు వివరాలు వెల్లడించారు. డక్కిల్లోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలయంలో జరిగిన చోరీ కేసు వివరాలను సిఐ ఏవి రమణ, ఎస్ఐ శివశంకర్రావు వెల్లడించారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేశారు. వారి వివరాల మేరకు గత నెల 20వ తేదీన దగ్గవోలు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిన చోరీలో నగదు, బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగుగంగ కాలువ వద్ద నిందితులున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను పట్టుకుని వారి వద్ద నుండి చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ 198,500 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై బాలాయపల్లి, తడ, నాయుడుపేట, చిలకూరు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసు నమోదైనట్లు సిఐ ఏవి రమణ తెలిపారు. అంటే నవంబర్ 20వ తారీఖున డక్కిలి మండలంలోని దగ్గువోలు గ్రామంలో ఉన్నటువంటి తాళమ్మ గుడి వద్ద దొంగతనం జరిగింది. అది టెంపుల్లో గుర్తు తెలియని వ్యక్తులు టెంపుల్లోకి ప్రవేశించి అమ్మవారి మెడలో ఉన్నటువంటి వెండి, బంగారు ఆభరణాలు అలాగే హుండీ పగలగొట్టి హుండీలో ఉన్నటువంటి నగదును తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి సూచనల మేరకు ఒక క్రైమ్ పార్టీని ఏర్పాటు చేసి ముమ్మరంగా దాన్ని గాలించడం జరిగింది. మనకి నిన్న ఈవినింగ్ 4:30 సమయంలో మనకి తెలుగుగంగ కెనాల్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఈ దొంగతనం చేసినటువంటి వస్తువులతోని వస్తున్నాడని చెప్పేసి పక్కా సమాచారంతో ఇమీడియట్లీగా డక్కిలి ఎస్ఐ గారు ఇమీడియట్లీగా సిబ్బందితోని అక్కడికి చేరుకోవడం, అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని సోదా చేయగా అతని దగ్గర ఈ వెండి వస్తువులు దాదాపుగా 299 గ్రాముల వెండి వస్తువులు, అలాగే బంగారు వస్తువులు వచ్చేసి 21 గ్రాముల 79 మిల్లీగ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే 6,000 రూపాయల క్యాష్, అట్లాగే ఒక వెహికల్ 2-వీలర్ వెహికల్ ఏదైతే ఇతను హుండీ పగలగొట్టి హుండీలో ఉన్నటువంటి డబ్బుతోని బైక్ కొనుక్కోవడం జరిగింది. ఆ బైక్ను కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్గా వర్త్ రూపీస్ వచ్చేసి 1,98,500 రూపాయలని ఈ సందర్భంగా రికవరీ చేయడం జరిగింది. ఇతను సహచరుడైనటువంటి సాయి కుమార్తో కలిసి ఈ యొక్క నేరాలనేది టెంపుల్ ఆఫెన్స్ అనేది చేస్తా ఉన్నాడు. గత 70 ఏళ్ల వయసులో ఓ మహిళ కుట్టులో శిక్షణ పొందింది. అందరూ మెచ్చే విధంగా ఫ్యాషన్ డిజైన్ లో దుస్తులు కుట్టిందని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి కొనియాడారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో మహిళలకు కుట్టులో ఉచిత శిక్షణ ఇచ్చారు. పట్టణంలోని రాజా వీధిలో ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఉచిత శిక్షణ శిబిరాల్లో భాగంగా మహిళలకు కుట్టు మరియు ఫ్యాషన్ డిజైనింగ్ లో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తయిన సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. 70 ఏళ్ల మహిళ వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవాలనే పట్టుదలతో అక్కడ పూర్తి స్థాయిలో శిక్షణ పొందింది. కుట్టుతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు పూర్తి చేసింది. తాను కుట్టిన దుస్తులను కార్యాలయంలో ప్రదర్శించింది. మహిళలందరూ ఆమెను కొనియాడారు. ఈ సందర్భంగా సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ పట్టుదల, ఆసక్తి ఉంటే ఏ వయసులోని వారైనా నేర్చుకోవచ్చని తెలిపారు. మహిళ కుట్టిన దుస్తులు బాగున్నాయని, తమ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుస్తామని ఆమె వివరించారు. సంస్థలో గత 24 సంవత్సరాలుగా మహిళలకి
25 రకాల వృత్తి విద్యా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాము. అలా శిక్షణ పొందిన మహిళలు ఎంతోమంది ఉపాధి పొంది ఇంటి దగ్గరే పరిశ్రమలు పెట్టుకొని ఆర్థికంగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. కొంతమంది వాళ్ళ అవసరాలకి కుట్టుకుంటున్నారు, కొంతమంది ఇంట్లోనే మిషన్ పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళకి కుట్టిస్తున్నారు. ఇక్కడ 40 సంవత్సరాల వయోపరిమితి వాళ్ళకి మాత్రమే నేర్పిస్తున్నాము. కానీ ఒక 5 సంవత్సరాల కిందట లక్ష్మి అనే ఎస్టీ మహిళకి నేర్పించాము. ఆమె భరతనాట్యం డ్రెస్సులు కుట్టి చాలా పేరు తెచ్చింది. తర్వాత ప్రమీల వచ్చారు. ప్రమీలను చూసి నేను ముందు సీటు లేదమ్మా అన్నాను. అయినా తను పట్టుదలగా నేను నేర్చుకుంటానమ్మా అని అన్నారు. సరే ఒక 3 రోజులు మీరు రండి, మేము పరిశీలించి తర్వాత సీటు ఇస్తామన్నాము. వచ్చిన తర్వాత తను చాలా క్రమశిక్షణగా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. తను 40 రోజుల్లోనే ఇన్ని నేర్చుకుందంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తను కుట్టినవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడాను దానికి ఏమేందంటే తన మనవరాలకి తనే కుట్టి ఇవ్వాలా అనే ఒక కోరికంట. ఆ కోరిక ఎంత బలంగా ఉందో చూడండి. 69 సంవత్సరాల్లో వయసును లెక్క చేయకుండా చెన్నూరు నుంచి రోజు వచ్చి ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ పెట్టలేదు. మిగతా వాళ్ళు మాత్రం 2 రోజులు 3 రోజులు కూడా సెలవులు తీసుకొని ఉన్నారు. తను వచ్చి దీక్షగా నేర్చుకొని ఇవన్నీ కుట్టడం నిజంగా కూడా మాకు చాలా సంతోషం వేస్తుంది. ఇంకా మా సంస్థలో వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకి శ్రద్ధ ఉంటే సీట్ ఇస్తాము. ఇలా మహిళా స్వయం ఉపాధి కోసం మేము గత 24 సంవత్సరాలుగా పాటుపడుతున్నాము. 10,000 మంది వరకు ఇప్పటికీ 25 కోర్సుల్లో శిక్షణ ఇచ్చాము. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్డబ్ల్యూఎఫ్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నాయకులు కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే దీక్షల్లో పాల్గొన్న ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున మాట్లాడుతూ డిపో మేనేజరు ఇతర యూనియన్ కార్మికులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఎస్డబ్ల్యూఎఫ్ కార్మికులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. సస్పెండ్ చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గూడూరులోకి ఎంటర్ అయ్యే ఒక బస్సు బైపాస్ మీద అంటే చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చే ఆ స్కూటరిస్టులు గుద్దుకొని మరణించిన సందర్భంలో ఆ డ్రైవర్కి వారికి మాత్రం డ్యూటీ ఇచ్చేసి పంపించడం జరిగింది. అదే సిఐటికి సంబంధించిన ఇంకొక డ్రైవర్ గూడూరు నుంచి బద్వేల్ రోడ్డు దగ్గర క్రాస్ చేస్తూ బైపాస్ క్రాస్ చేసే సందర్భంలో ఇంకొక స్కూటరిస్టు గుద్దుకొని అంటే ఆయన తప్పు. ఇంకోటి కూడా గమనించింది ఏంటంటే మేనేజ్మెంట్ ఆ స్కూటరిస్ట్ తాగి ఉన్నాడని చెప్పి గమనించారు. ఆయన దాంట్లో తాగిన బాటిల్ కూడా ఉంది బండిలో. దాన్ని కూడా చూసి దాన్ని కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చారు. అయినా కానీ మేనేజ్మెంట్ ఇతను కేవలం సేవిటీ వాడు అన్న ఆలోచనతో అతను సస్పెండ్ చేయడం జరిగింది. ఇంకొక వ్యక్తి కాడికి వచ్చేప్పటికీ ఒక కండక్టరు తిరుపతి నందు 2 ప్రయాణికులకి టికెట్ ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వలేదు అనే నెపంతో యాక్చువల్గా జరిగింది వాళ్ళు రాసిన ప్రకారమే బస్సులో టికెట్లు ఇచ్చే క్రమంలో ఒక నిర్దేశిత స్టేజీ లోపల టికెట్లు ఇవ్వాల్సిన క్రమంలో కదిలే బస్సులో టికెట్లు ఇచ్చేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇవి సహజం. అలాంటివి ఈ డిపోలో చాలా జరిగాయి. దాదాపు ఒక 10-15 మంది దాకా కండక్టర్లే జరిగి ఉన్నాయి. ఒక 4-5 డ్రైవర్లు కూడా జరిగినాయి. ఈ డ్రైవర్లు కండక్టర్లకు సంబంధించి ఈ పొరపాట్లన్నింటిని సరిచేసుకొని వాళ్ళకి మరీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే దానికి ఒక నిర్దిష్టంగా మాకు 2019 అనే సర్క్యులర్ ఒకటి అమల్లో ఉంది. ఈ డిపో మేనేజర్ గారు ఆ సర్క్యులర్ని కొంతమందికి మాత్రమే అనుకూలంగా చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డ్యూటీకి తీసుకుంటూ ఎందుకనో తెలియదు కానీ ప్రత్యేకించి ఈ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సభ్యులని దీంట్లో భాగంగానే ఎస్డబ్ల్యూఎఫ్కి సంబంధించి 57 మంది పైగా ఎస్డబ్ల్యూఎఫ్లో పనిచేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎస్డబ్ల్యూఎఫ్లో పనిచేసేటువంటి నాయకులను మాత్రమే కేవలం డిపో మేనేజర్ గత కొన్ని సంవత్సరాల నుండి అనేక రకాలుగా అనేక రూపాయలు ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. అనేక సార్లు కూడా పై అధికారులు కూడా మేము తెలియజేశాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఎస్డబ్ల్యూఎఫ్కి సంబంధించినటువంటి 3 ఈరోజు సస్పెండ్ చేశారు. 2 కండక్టర్లు, 1 డ్రైవరు. మరి ఏంటి కారణం అని చూస్తే ఎలాంటి తప్పు లేకుండా
తాగేసి వచ్చి బస్సు కింద పడినటువంటి అతనికి ఆల్రెడీ క్లియర్ కట్గా కూడా తెలియజేశారు అధికారులు. కానీ కావాలని మీరు డిపో మేనేజర్ గారు ఎందుకైతే మా ఎస్డబ్ల్యూఎఫ్ నాయకుల్ని సస్పెండ్ చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికీ 11 రోజుల నుండి ఈ దీక్షలో సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అడ్వెంట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమాల సంఘ కాపరి అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం అయినట్టుగా నా తండ్రి, ఈ 4వ ఆదివారము పురుషుల ఆదివారముగా మరి ప్రేమ, దేవుని ప్రేమ అనేటటువంటి జీవించటకు నిరూపులకు మమ్మల్ని ఆయుక్తపరచమని యేసయ్య నామములో ప్రేమ వేతన పోషణ కొరకై నాకు ప్రయోజనము ఏమీ లేదు. మొదటి యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. చిలకూరు మండలంలోని కలువకొండ క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. ఆలయానికి విరివిగా మహిళలు చేరుకొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామాయ నమః
గూడూరు పట్టణంలోని కన్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున స్వామివారికి ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం సుగంధ వదనాయ నమః నమః గంధ పుంజ ప్రాంత స్వర్ణ నాసికాయ నమః ఓం సౌజన్య విద్యాయ నమః ఓం సర్వముఖే నమః ఓం శ్రీ ఓం శుభాయ నమః సామరూపాయ నమః ఓం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీరు రాక అవస్థలు పడుతున్నాం. సైదాపురం మండలం రామసాగరం గ్రామంలో రాజకీయ కారణాలతో నీటిని వదలకపోవడంతో అవస్థలు పడుతున్నామంటూ నిరసన ర్యాలీ చేపట్టిన మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానికులు. సస్పెండ్ చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. గూడూరులోని ఆర్టీసీ డిపోలో ఎస్డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో పాల్గొని మాట్లాడిన యూనియన్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున. ఆసక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు. రాజావీధిలోని సునీత సేవా సంస్థ కార్యాలయంలో 70 ఏళ్ల వయసున్న మహిళ కుట్టిన దుస్తులను ప్రదర్శించిన అనంతరం మాట్లాడిన సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.